అనంతపురంలో టీడీపీ సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహణపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ 14 నెలల కాలంలో ప్రజలకు ఏమి చేశారని సభ నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారన్న ఆయన కనీసం రైతులకు సరిపడా యూరియా అందించడం కూడా చేత కావడం లేదని సీఎంపై ధ్వజమెత్తారు. నగరంలో టీడీపీ నిర్వహిస్తున్నది సూపర్ 6 సూపర్ హిట్ సభ కాదని ఇక సూపర్ చీట్ సభ అంటున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు ఎన్నికల ముందు ఏది ఇచ్చారో వాటన్నింటినీ కూడా అమలు చేసి ప్రజలకు దగ్గరయ్యాము. అందువల్లనే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి బహిరంగ సభను నిర్వహిస్తున్నాం అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సూపర్ హిట్ తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మంచంతో ఉన్నారు. ఏం చెప్తారో చూద్దాం. సార్, అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహించబోతున్నారు తెలుగుదేశం పార్టీ. మరి మీరు ఏమంటారు సార్ దీనిపైన? వాళ్ళు పూర్తిగా సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. వాళ్లకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ 14 నెలలకే ఊహించినంత వ్యతిరేకత వచ్చింది జనంలో. చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడని మొదటి 6 నెలల నుంచే స్టార్ట్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈయన కొత్తగా ఇస్తానని చెప్పిన పథకాలని ఏవి కూడా పెన్షన్ మినహా మిగిలినవి ఏవి కూడా ఆయన ఇవ్వకపోవడంతో 6 నెలల నుంచే ప్రజల నుంచి ఒత్తిడి స్టార్ట్ అయింది. జగన్ గారు చేస్తున్న ఒత్తిడి, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా 1-2 పథకాలు అరకొరగా ఆయన నామమాత్రంగా ఆయన రిలీజ్ చేసినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది మేనిఫెస్టో 90% మేనిఫెస్టోలని హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 90% హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రతి శాసనసభ అభ్యర్థి కూడా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా సొంతంగా ఒక మేనిఫెస్టోను వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టోను రూపొందించుకొని ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగినారు, సంతోషం, గెలిచినారు. ఆ విధంగా ఈ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు మీ నియోజకవర్గాల్లో మీరు అమలు చేస్తామని అని చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. పైగా ఉన్నటువంటి సచివాలయాల్ని ఆర్బీకేల్ని నిర్వీర్యం చేశారు. నాడు నేడు అభివృద్ధి జరుగుతున్న దాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. రోడ్ల నిర్మాణం అటకెక్కించినారు. ఇంకా కాలువల నిర్మాణము, ఇరిగేషన్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. భవిష్యత్తులో అంద్రేనివా వెడల్పోయేటువంటి పరిస్థితి ఉండదు అనే విధంగా అంద్రేనివా కాలువ లైనింగ్ కార్యక్రమం పూర్తి చేశారు. దానివల్ల భూగర్భ జలాల్లో అడుగంటిపై దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో భూములు వీలుగా మార్చేశారు. మరి ఈ 14 నెలల్లో మేము తీసుకొచ్చిన అనంతపురం జిల్లాకని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులకు అవకాశం దొరకలే. మరి రేపు 3 మంత్రులు, మరి 11 మంది శాసనసభ్యులు ఏం చెప్తారు? ఇలా ప్రజలకు ఏం చెప్తారు? ఈ 14 నెలల్లో మేము ఇది చేశామని, ఒక సంక్షేమ పథకం మేము తీసుకొచ్చినామని దానికి డబ్బా కొట్టుకోవడానికి ఇన్ని లక్షల మందిని పెట్టుకోవాల్సిన సభ చేయాల్సిన అవసరం లే. మన యోగా డే అనేసి ఒక సభ చేసినారు, కొన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినారు. దానివల్ల ఎవరికి వచ్చేది ఏం లేదు. రేపు జరగబోయే సభ వల్ల కూడా ఎవరికి వచ్చేది ఏం లేదు. ఈ జిల్లాకు నువ్వు వస్తాను చంద్రబాబు, ఏం చేస్తున్నావు అనేది ప్రశ్నించాలి ఎమ్మెల్యేలు. ప్రజలు ప్రశ్నించబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా 14 నెలల మొత్తునిద్రను ఇప్పుడైనా కానీ వదిలి ఈ జిల్లా ప్రయోజనాల గురించి చంద్రబాబు గారితో ఖచ్చితంగా చెప్పించాలా. ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టారో అవన్నీ కూడా పూర్తి చేయాలా. అవి పూర్తి చేసిన తర్వాతనే ఈయన అమరావతి గురించి చెప్పుకోవడానికి కూడా గౌరవం ఉంటుంది. లేకపోతే ఈయన అమరావతిలోని ఆ 39 గ్రామాలకు ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రి కాదు. ఇది సూపర్ హిట్ సభ కాదు, సూపర్ చీట్ సభ. ప్రజలను వంచనకు గురి చేసిన వంచన సభ. అభివృద్ధి సంక్షేమాన్ని రెండింతలు చేశాము, అందుకోసమే ఈ సభ నిర్వహిస్తున్నాం హిట్ సభ అంటున్నాం. యాడ అభివృద్ధి మీరే చెప్పండి విలేకరులు. పలానా దగ్గర అభివృద్ధి ఉందా? ఏదైనా ఒక్కటి ఉంది అభివృద్ధి? రైతుల మీద కరెంటు ఛార్జీలు మోపుతుంది, కనీసం ప్రీమియం కట్టకపోతుంది, అసలు ఇన్పుట్ సబ్సిడీ లేవు, పంటల బీమా లేదు. మళ్ళీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఏజెంట్గా నువ్వు నిరూపించుకుంటావు ఈరోజు చంద్రబాబు. మరి నిరుద్యోగులనే వాళ్ళకి మోసం చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలంటే అబద్ధాలు చెప్తివి. ఈ రోజుకి ఒకరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. 1,500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తానంటే అది కూడా ఇకపోతే నువ్వు చెప్పిందే చెప్తా. మళ్ళా
నువ్వు అదేదో అంటారు. అమ్మఒడి 15,000 అంటే ఇప్పుడు ప్రధానమైనది నువ్వు ఈ సూపర్ 6 పథకాలలోనే ప్రధానమైన పథకాలు నువ్వు అమలు చేయకపోగా దాంట్లోనే వంచనకు గురి చేస్తూ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేసి ఆల్రెడీ నిర్మాణం పూర్తి అయినట్టు. ఈరోజు ఒక్కొక్క మెడికల్ కాలేజు 2,000 కోట్లకు అమ్ముడుపోతుంది. ఒక మెడికల్ కాలేజ్ ఇట్లా యాజిటీస్ ఇట్లా అమ్మితే గవర్నమెంట్ లైసెన్స్ సహా అంటే 2,000 కోట్లు పెట్టి ఎవరైనా కొంటారు. అంత బ్రహ్మాండంగా కట్టినారు. కట్టిన దానికి 500-600 కోట్లు పెట్టినారు. నువ్వు దాన్ని తీసుకుపోయి ప్రైవేటైజ్ చేసి పప్పులు బిల్లాలకి ఇస్తాను అంటే 17 మెడికల్ కాలేజీలు కలిపి దాదాపు 40,000 కోట్ల ఆస్తిని నువ్వు పప్పులు బిల్లానికి ఇస్తాను అంటే నువ్వు ఎంత తింటున్నావు? నువ్వు లంచం తీసుకోకుండానే మంచం ఎక్కుతావా బాబు? గతంలో నువ్వు చేసినవన్నీ ఇవే కదా. నువ్వు 6.5 రూపాయలకి యూనిట్ కొన్నావు. ఆ రోజుల్లో నువ్వు యూనిట్కి 3 రూపాయలు కమిషన్ పెట్టుకుని 6.5 రూపాయలకి యూనిట్ కొన్నావు. మా జగన్ వచ్చాక 2.5కి తీసుకొచ్చా. అవినీతి రహితంగా ట్రాన్స్పరెంట్ గా ప్రజాధనం దుర్వినియోగం కాకోకుండా ప్రజలకు మాత్రమే పంచినవాడు జగన్మోహన్ రెడ్డి ఒకడే. ప్రజాధనం దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. ఇది మొత్తం పైన ప్రజాధనాన్ని బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఏ రోజు కూడా ఆర్థిక విధ్వంసం వైఎస్ఆర్సీపీ పాలనలో జరగలేదు. కేవలం నెలకు 5,000 కోట్ల అప్పు తెస్తేనే పూర్తిగా సోమాలియా లేకపోతే శ్రీలంక అని విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు చంద్రబాబు నాయుడు నెలకు 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న విధ్వంసం చేస్తున్నది చంద్రబాబు నాయుడే. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సభ సూపర్ హిట్ కాదు, సూపర్ చీట్ సభ అనేటువంటి విధంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శిస్తున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.